గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపిఎన్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. తెలంగాణలో కాంగ్రెస్ కొత్త సర్కార్ కొలువుదీరనుంది. అదే సమయంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు కానుంది. ఇందుకే కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరికి ఛాన్స్ దక్కనుంది, ఎవరికి ఏ శాఖలు దక్కనున్నాయి అనే చర్చ మొదలైంది. అయితే మంత్రివర్గంలో స్థానం కోసం 30 మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉంటూ రాజకీయాలు చేస్తున్న వారే ఎక్కువ. వారిలో ఎవరెవరికి స్థానం లభిస్తుందో అన్న లెక్కలు వేసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 119. సభ్యుల సంఖ్యలో 15% మించి కేబినెట్ ఉండకూడదు. ఈ లెక్క ప్రకారం 18 మందితో కొత్త కేబినెట్ కొలువుదీరే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పార్టీ చాయిస్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, ఇద్దరు విప్లకు కలుపుకుంటే మొత్తం 23 పోస్టులు. వాటి కోసం 32 మంది మధ్య ప్రధానంగా పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక గురువారం తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే సమయంలో రేవంత్ కేబినెట్ కూడా దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాల వారీగా మంత్రివర్గంలో ఛాన్స్ దక్కించుకునే అవకాశం ఉన్న నేతలు వీళ్లేనని జోరుగా ప్రచారం సాగుతోంది. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం నుంచి భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా గెలుపొందారు. భట్టికి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ములుగు నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సీతక్కకు డిప్యూటీ సీఎం అలాగే హోంమంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. మరో సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం నుంచి గెలిచిన శ్రీధర్ బాబుకు అసెంబ్లీ స్పీకర్ ఇస్తారంటూ టాక్ నడుస్తోంది. నిజామాబాద్ జిల్లా బోధన నియోజకవర్గం నుంచి గెలిచిన సుదర్శన్ రెడ్డికి వ్యవసాయ శాఖ కట్టబెడతారని టాక్. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై మంచి పట్టున్న నేత తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం నుంచి గెలిచిన ఆయనకు రోడ్డు మరియు భవనాల శాఖ ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. సంగారెడ్డి జిల్లా ఆంధ్ర నియోజకవర్గం నుంచి గెలిచిన దామోదర రాజనరసింహకు విద్యాశాఖ అప్పగిస్తారని తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి విజయం సాధించిన జూపల్లి కృష్ణారావుకు పర్యాటక శాఖ ఇస్తారని టాక్. మరో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈసారి ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచి గెలుపొందారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మున్సిపల్ శాఖ ఇస్తారని తెలుస్తోంది. ఆయన నల్గొండ నుంచి గెలుపొందారు. వరంగల్ ఈస్ట్ నుంచి గెలిచిన కొండా సురేఖకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇస్తారని అంటున్నారు. ఖమ్మం జిల్లాలోనే బలమైన నేతగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి పేరుంది. ఈసారి ఆయన పాలేరు నియోజకవర్గం నుంచి గెలిచారు. రేవంత్ కేబినెట్ లో ఆయన నీటిపారుదల శాఖ ఇస్తారని తెలుస్తోంది. ఇక వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయనకు ఎస్సీ సంక్షేమ శాఖ కేటాయిస్తారని టాక్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి గెలిచిన మల్రెడ్డి రంగారెడ్డికి క్రీడల శాఖ అప్పచెపుతారని తెలుస్తోంది. అలాగే పొన్నం ప్రభాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నుంచి గెలుపొందారు. ఆయనకు అటవీ శాఖ ఇస్తారని అంటున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన నేత మదన్ మోహన్. ఆయనకు కీలకమైన ఐటీ శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ కోటాలో కోదండ రామిరెడ్డికి వైద్యారోగ్య శాఖ మంత్రి, అద్దంకి దయాకర్ కు కార్మిక శాఖ మంత్రి, షబీర్ అలీకి మైనార్టీ శాఖ కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు చేసిన తర్వాత ఆయన ఢిల్లీకి పిలిపించుకున్న కాంగ్రెస్ అధినాయకత్వం ఈ జట్టుపైనే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వారికి ఎలాంటి శాఖలు ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. మరి వాళ్ళకి ఇచ్చే పదవులు ఎలా ఉంటాయో చూడాలి.